ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క రాజ్య నిర్మాణంలో ఒక ఆయుధంగా ఉపయోగపడాలట. నీ భయంకరమైన పాపపు జీవితాన్ని ఆయన క్షమించి నిన్ను నీతిమంతుడుగా చేశాడు. నాకు తెలిసి అంతకంటే గొప్ప బహుమానం మరొకటి లేదు అని ఈ ప్రపంచంలో. ఎందుకో తెలుసా, ఒకవేళ ప్రభువే కనుక నీ పాపమును క్షమించకపోతే నీ బ్రతుకు శాశ్వత కాలం నిత్య నరకాగ్నిలో నువ్వు విలవిలలాడాల్సిందే. అంటే ఇప్పుడు నువ్వెవరివి? ఆయన రక్షించుకున్న పాత్రవి. నువ్వు ఎలా చచ్చినా, నువ్వు ఎలా ఈ లోకయాత్రను ముగించినా నీ గమ్యం పరలోకం. వాగ్దానం చేసిన దేవుడు నిన్ను ప్రియులారా తండ్రి సింహాసనం ఎదుట నిన్ను నిర్దోషిగా నిలబెట్టగలడు. కాబట్టి ఇక నువ్వు ఈ లోకంలో దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, ఎవడు నీ పాపాన్ని క్షమించాడో, ఎవడు నీ శాపగ్రస్తమైన జీవితాన్ని నీ నుంచి దూరం చేశాడో, వాడి రాజ్యాన్ని ఈ భూమి మీద కట్టడం కొరకు నిన్ను నీవు సమర్పించుకోవాలి.